మన ఛానల్ నేమ్ వచ్చేసి Moranji7 స్టడీ ఛానల్. మనం ముఖ్యుల గురించి తెలుసుకుందాం. ఆర్యభట్ట గారి గురించి క్రీస్తు శకం 6వ శతాబ్దం ఈయన శతాబ్దం వచ్చేసి భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని తెలిపిన తొలి ఖగోళ శాస్త్రవేత్త. సూర్య చంద్రగ్రహణాల గురించి శాస్త్రీయంగా ఎలా ఏర్పడుతున్న వివరించిన శాస్త్రవేత్త. ఈయన సిద్ధాంతాలు వచ్చేసి ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం గ్రంథాలు రచించాను. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నాడు. భారతదేశ ప్రథమ ఉపగ్రహం ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 17కు ఈయన పేరు పెట్టారు. ఆర్యభట్ట రూపొందించిన వ్యక్తి యూఆర్ రావ్. 5 విలువను సుమారు 3.14159గా సూత్రీకరించాను. నెక్స్ట్ అతను వచ్చేసి విష్ణు శర్మ. పంచతంత్రం గ్రంథాన్ని రచించాను. విశ్వకర్మ అనేట ఆయన ద్వారకా నగర రూపశిల్పి. అమరసింహుడు వచ్చేసి అమరకోశం అనే గ్రంథాన్ని రచించాను. కాళిదాస్ గురించి చెప్పుకుంటే గుప్తుల కాలం నాటి నవరత్నాల్లో ఒక ఆయన ఇండియన్ షేక్స్పియర్ అంటారు. రచించిన నాటకం వచ్చేసి అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం. రచించిన కావ్యాలు వచ్చేసి కుమార సంభవం, రఘువంశం, మేఘదూతం, ఋతు సంహారం. కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాతకం ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు? విలియం జోన్స్ రచయిత. ధన్వంతరి వచ్చేసి ఆయుర్వేద పితామహుడు. ఆత్రేయ వచ్చేసి ఆయుర్వేదంను ఆవిష్కరించను. హనీమూన్ వచ్చేసి హోమియోపతి పితామహుడు. ఇస్మార్క్ వచ్చేసి ఆయన ప్రథమ చికిత్స పితామహుడు. అగస్త్యుడు వచ్చేసి సిద్ధ వైద్య పితామహుడు. హిప్పోక్రేట్స్ అయినట్టు ఆయన వైద్యశాస్త్ర పితామహుడు. నాజర్ వచ్చేసి బుర్రకథ పితామహుడు. ఆదిభట్ల నారాయణ దాస్ వచ్చేసి హరికథ పితామహుడు. మళ్ళీ తర్వాత వచ్చేసి బ్రహ్మగుప్తుడు గురించి తెలుసుకుందాం. ఈయనను ఇండియన్ న్యూటన్ అంటారు. రచించిన గ్రంథాలు వచ్చేసి బృహస్పతి సిద్ధాంతం, ఖండన ఖాద్య, భూమాకర్షణ సిద్ధాంతం. న్యూటన్ కంటే ముందే తెలిపాడు బ్రహ్మగుప్తుడు. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త ఈయన కూడా. తర్వాత వచ్చేసి భాస్కర 1 గురించి తెలుసుకుందాం. మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? భాస్కర 1 7వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, ఖగోళ శాస్త్రవేత్త. భారతదేశ 2వ ఉపగ్రహంకి ఈయన పేరు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి సలీం అలీ గురించి తెలుసుకుంటే పాదరాప ఆర్నిథాలజీ అంటారు. పాల్గెట్టి వన్యప్రాణి అవార్డు పొందిన వ్యక్తి. వచ్చేసి కార్ల్ ల్యాండ్ స్టీనర్ వచ్చేసి 1902లో రక్తవర్గాలను కనుగొన్నాడు. ప్రపంచ రక్తదాన దినోత్సవం వచ్చేసి జూన్ 14. హరగోవింద ఖురానా గారు వచ్చేసి కృత్రిమ జనును కనుగొన్నాడు. ఎప్పుడంటే 1968 సంవత్సరంలో. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇతనికి వచ్చింది. తర్వాత వచ్చేసి విలియం హార్వే వచ్చేసి 1683 సంవత్సరంలో మానవునికి రక్త ప్రసరణ కనుగొన్నాడు. ఈయననే రక్త ప్రసరణ పితామహుడు అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి Moranji7 స్టడీ ఛానల్. మనకు ఇంకా ఎన్నో అప్డేట్స్ ఇస్తాను వీడియోలో. కాబట్టి మనం బెల్ ఐకాన్ ఉంటుంది Moranji7 అని కొడితే ఆల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో కాంపిటేటివ్లో జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించిన GS సంబంధించిన అన్నీ ఉన్నాయి. అలాగే రీజనింగ్ టాపిక్ కూడా చెప్తాను. కాబట్టి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.